అంటే ఏ మతం కూడా మిమ్మల్ని చూడదు. డబ్బు ఉంటేనే మిమ్మల్ని చూస్తాయి. అది మతాలు. కులాలు కూడా కులాలు రాజకీయంగా వాళ్ళని డామినేట్ చేసుకుంటూ, వాళ్ళ ఆధిపత్యం సంపాదించుకుంటూ, కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికే కులాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన భారతదేశంలో, మన ఇండియాలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో చూస్తే అసలు విపరీతమైన ధోరణులు ఉన్నాయి. అసలు కులాలకు సంబంధించి ఇప్పుడు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ కులాలకి చాలా హీనాతిహీనంగా కేవలం వాళ్ళు ఓటు బ్యాంకింగ్ కోసం మాత్రమే చూసే కులాలున్నాయి. సో, ఇవి రియల్‌గా జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో జరిగేది కూడా అదే. వాళ్ళు ఎలక్షన్ పాయింట్ ఆఫ్‌లో మాత్రమే మాట్లాడతారు. నేను కులగలను కూడా ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ కూడా మనకి జరగమని చెప్పమని అందరూ పోరాడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. మెయిన్ రీజన్ అదే. ఎక్కడైనా సరే ఏ మతంలో కూడా, ఏ కులంలో అయినా ఏ మతంలో కూడా మతం ఫస్ట్ ఎస్పెషల్లీ మతంలో పలానోడికి, ఎదుటివాడికి హాని చేయని ఎక్కడా చెప్పదండి. కానీ ఎదుటివాడికి హాని చేసే లక్షణాలు ఇప్పుడు ఎక్కువ చాలా వరకు చేస్తున్నారు. అది